నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రభుత్వ వైఫల్యాలు హామీల అమలుపై పోరాటానికి సిద్ధమైన బీఆర్ఎస్. నదీ జలాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కేసీఆర్ ధ్వజం. కృష్ణా గోదావరిపై కేసీఆర్ మరణ శాసనం రాశారన్న రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సిద్ధమైతే జనవరి 2 నుంచి సమావేశాలు నిర్వహిస్తామన్న సీఎం. కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్న ఉత్తమ్. నీటిపారుదల రంగంపై నేడు పూర్తి వివరాలు వివరిస్తామని వెల్లడి. రాష్ట్రంలో నేడు కొత్త సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం. 12,702 గ్రామాల్లో ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. బంగ్లాదేశ్లో పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన. దీపుదాస్ ని హతమార్చిన వారిని శిక్షించాలని డిమాండ్. ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలుపై పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిరసనలు చేపట్టనుంది. జరగబోయే నష్టాన్ని అన్ని రూపాల్లో ప్రజలకు వివరించడం సహా జనవరిలో 3 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రభుత్వ నిష్క్రియ పర్వాన్ని ఊరూరు ఎండగట్టేందుకు కేసీఆర్ సన్నద్ధమయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై క్షేత్రస్థాయి పోరుబాటకు బీఆర్ఎస్ సిద్ధమైంది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం సమావేశమై విస్తృతంగా చర్చించింది. భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించిన కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90% వరకు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో తట్టెడు మట్టి తీయలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో పనులు చెయ్యట్లేదని ఆక్షేపించారు. రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడాల్సిన అవసరముందని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి వెళ్లనున్నట్లు కేసీఆర్ తెలిపారు. పాలమూరు రంగారెడ్డి పథకానికి 170 టీఎంసీలు తీసుకోవాలని తామే ఆలోచన చేసినట్లు కేసీఆర్ చెప్పారు. అందుకు తగినట్లు వ్యూహాత్మకంగా 90.81 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. 31,000 కోట్లు మంజూరు చేసి 27,000 కోట్లు ఖర్చు చేసి దాదాపు 90% పనులు పూర్తి చేసినట్లు వివరించారు. ఎక్కువ నీరు త్వరగా తీసుకునే ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 145 మెగావాట్ల సామర్థ్యంతో పంపులు పెడితే ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆక్షేపించారు. ఏపీ సీఎం చంద్రబాబు మాట విని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపితే రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పకపోగా కనీసం బయటకు చెప్పలేదని ధ్వజమెత్తారు. 45 టీఎంసీలతో అనుమతివ్వాలని ఉత్తమ్ ఎలా రాస్తారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మోస్ట్ దగ్గర 88-90% పనులు పూర్తి అయిపోయింది. కానీ ఇంతగా ఆయన మా గవర్నమెంట్ మారి. కానీ ఇంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తాం. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. ఒక డీపీఆర్ పంపించారు, దాని మీద సడి లేదు, సప్పుడు లేదు, లుల్లి లేదు, దుకాణం లేదు. తల ఊపుతున్నారు. ఎందుకు తల ఊపుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి. లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం. రెండవది, ఇప్పుడేం చేసిండ్రు, ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు, 45 టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతించి. ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. ఏ ముఖం పెట్టుకుని రాస్తావు? ఇది ప్రభుత్వం ఉన్నది. ఉన్న వస్త్రానికి పోతే అనవసరం పోయింది అన్నట్టు ఉన్న కూడా కొట్టుకుంటారు. ఎవడన్నా ఎవరై నీళ్ళు అవి తీర్మానంలో ఇచ్చింది. దాన్ని కర్ణాటక వాడుతుంది, అటు మహారాష్ట్ర వాడుతుంది. బచావత్ కూడా ట్రిబ్యునలే కదా. ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీఎంసీలు ఎందుకు ఆపుతున్నాం ఇప్పుడు? నల్లమల సాగర్ పేరిట గోదావరి జలాలు దోపిడీ చేస్తుంటే పట్టింపు లేకుండా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోందని గులాబీ దళపతి ప్రశ్నించారు. ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చామన్న మాజీ సీఎం దౌర్జన్యం జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటారని వ్యాఖ్యానించారు. పాలమూరు రంగారెడ్డిపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జిల్లాల్లో బహిరంగ సభలతో పాటు పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రజాక్షేత్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎండగడతామని స్పష్టం చేశారు. 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాను. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం. ప్రజల మధ్యలో ఖచ్చితంగా చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం.
కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. మాకు 2 బాధ్యతలు, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళేదో తమాషకు మేము అదోటి అడ్డం పొడవు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, కారు కూతలు ఊసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ 7 దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర సర్కార్ సర్వభ్రష్ట ప్రభుత్వంగా మారిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. పచ్చి అబద్దాలు, మాయమాటలతో ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పంటలు కొనే దిక్కులేక రైతులు అవస్థలు పడుతున్నారన్న కేసీఆర్ కనీసం యూరియా సరఫరా చేసే తెలివి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ఫార్మా సిటీకి కష్టపడి 14,000 ఎకరాలు సేకరిస్తే ఫ్యూచర్ సిటీ అంటూ దందా చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలోని వృద్ధిలో సగం సాధించట్లేదని, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గంగలో కలిసిపోయిందని ఆరోపించారు. మంచి పాలసీలు ఉంటే పెట్టుబడులు వస్తాయి, కానీ టెంట్లు వేస్తే రావని ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయం కోసం అబద్ధాలు చెప్పి ఇప్పుడు అందరినీ ఇబ్బంది పెడుతున్నారని గులాబీ దళపతి మండిపడ్డారు. ఇవాళ ఏంటండి, జంట నగరాలలో పట్టాభాగాలు నడి రోడ్డు మీద హత్య జరుగుతుంది, అడిగే దిక్కు లేదు. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. వాగ్దానాలు ఏంటంటే మీరు చేసి మంచిగా ఉన్న ప్రజలను, మా ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి, మోసం చేసి, రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసి, దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, అర్రాస్ పాటలు వాడినట్టు వాడినండి, వేలం పాట వాడినట్టు. కేసీఆర్ 10,000 ఇస్తాడు రైతు బంధుకు, మేము 15,000 ఇస్తాం. మహిళలకు 2,500 ఇస్తాం. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తాడు, మేము తులం బంగారం కల్పిస్తాం. 2 లక్షల రుణమాఫీ నరికింది. ఇది ఒక్కటి కాదు, అట్లా అర్రాస్ పాట వాడినట్టే. ఇట్లా ఇన్నండి ఇష్టం వచ్చిన అంటే నోటికి మొక్కాలిగా, అది కూడా 100 రోజుల లోపలనే ఇస్తాం. ఆ కార్డులు వంచుడు, సంతకాలు పెట్టి బాండ్ సంతకాలని ఇంటికి కార్డులు వంచి మొత్తం చెడగోపం పెట్టేది. పాలమూరు రంగారెడ్డి పథకం విస్తృత అవగాహన కల్పించడం సహా ఊరూరా ఒకరోజు దీక్షతో పాటు మండల స్థాయిలో సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. నీటి కేటాయింపుల విషయమై ప్రధానికి లేఖ రాస్తామన్న గులాబీ దళపతి కేటీఆర్, హరీష్ ఎంపీలు ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలుస్తారని చెప్పారు. కేసీఆర్ వస్తానంటే జనవరి 2 నుంచి నీళ్లు నిజాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే నీటి వాటా విషయంలో తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేవలం 299 టీఎంసీలు చాలని సంతకం చేసి ఉమ్మడి పాలమూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు మరణశాసనం రాశారని కేసీఆర్పై ధ్వజమెత్తారు. పాలమూరు, రంగారెడ్డి డీపీఆర్ను సక్రమంగా తయారు చేయకపోవడంతోనే కేంద్రం వెనక్కి పంపిందని స్పష్టం చేశారు. కేసీఆర్కు బయట వాళ్లతో ఎలాంటి ప్రాణభయం లేదన్న రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతోనే ఉందని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ కోసం కొడుకు, అల్లుడు కొట్టుకుంటుంటే చూస్తే ఎటో పోతోందన్న ఆందోళనతో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి జలాలపైన అవసరమైతే 2 రోజులు శాసనసభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ చర్చలకు వస్తానంటే జనవరి 2 నుంచే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జనవరిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఉంటాయని మంత్రులతో చర్చించి తేదీలు ఖరారు చేస్తామన్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చారని, ఆయన రాక సంతోషమని వ్యాఖ్యానించారు. ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ శాసనసభకు వచ్చి రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సభలో ఆయన గౌరవ మర్యాదకి ఎలాంటి భంగం కలగకుండా చూసే బాధ్యత తనదన్న రేవంత్ రెడ్డి ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని సభాపతికి విన్నవిస్తానన్నారు. నీళ్లు నిజాలపై ఎవరు ఏం చేశారనేది సభలో చర్చిద్దామని సీఎం సవాల్ విసిరారు. లోక్సభ, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు
పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా గుర్తుకు వచ్చిందని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు కృష్ణా జలాల బాటా కోసమే తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి పడిందన్న సీఎం రేవంత్ రెడ్డి, సమైక్య రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఏపీ జలదోపిడీ జరిగిందని, కృష్ణా జలాల్లో తెలంగాణ బాటా 299 టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకాలు చేసి ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. 2014-15 నుంచి ఇప్పటి వరకు ఏడాది వారీగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంత వాడుకున్నాయో తెలిపారు. ఎస్ఎల్బీసీతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎక్కువ నీరు వాడుకునేందుకు అవకాశం ఉండేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం కూళేశ్వరంగా మారినా గతేడాది వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిందని గుర్తు చేశారు. కృష్ణానది తెలంగాణలోకి ప్రవేశించే జూరాల నుంచి కాకుండా బాగా దిగువన ఉన్న శ్రీశైలం పైనుంచి పాలమూరు, రంగారెడ్డికి నీళ్లు తీసుకోవాలనే ప్రణాళికతో కేసీఆర్ అన్యాయం చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులు నిర్మించినా కేసీఆర్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. గోదావరి జలాల్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకి, తిరుపతి జిల్లా నాయుడుపేట వరకు తరలించుకుపోవచ్చని చంద్రబాబుకి సలహా ఇచ్చారని, పట్టిసీమ ప్రాజెక్టుపై అసెంబ్లీ వేదికగా కేసీఆర్ మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. ఆ వీడియోని బీఆర్ఎస్ సభలు పెట్టే ప్రతి ఊరిలో ప్రజల ముందు ప్రదర్శిస్తానని సీఎం తెలిపారు. కృష్ణా జలాల్లో ఏపీకి 64%, తెలంగాణకు 36% వాటా ఇస్తే చాలని కేసీఆర్ సంతకం చేశారని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి, తాము అధికారంలోకి వచ్చిన తరువాత 71% వాటా కావాలని పోరాడుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలో చేసిన 8.11 లక్షల కోట్ల అప్పులు చేశారన్న ముఖ్యమంత్రి, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు తెస్తున్నామని అసెంబ్లీ వేదికగా అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. బలంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిన ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్ అన్న రేవంత్ రెడ్డి, ఆ మాటలను తాను ఆన్ రికార్డుగా చెబుతున్నానన్నారు. కొడుకు, అల్లుడు కొట్లాడుకుంటున్నారని, అల్లుడు చేతిలోకి పార్టీ మారిపోతుందన్న భయంతోనే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారని సీఎం ఆరోపించారు. కేసీఆర్ ఉన్నంత వరకు ఆయన చెప్పిన మాటే తన మాట అని హరీష్ రావు ఇటీవల అన్నారంటే దానికి అర్థం ఏమిటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ పోతే 5,000 కోట్ల బీఆర్ఎస్ ఆస్తులు అప్పనంగా తన చేతికి వస్తాయని హరీష్ రావు అన్నట్లే కదా అని అన్నారు. రాత్రికి రాత్రే 5,000 కోట్లు వస్తాయని, కేసీఆర్ కి ఏదైనా జరగాలని హరీష్ రావు కోరుకుంటారే తప్ప తాము కాదని సీఎం అన్నారు. అందుకే హరీష్ రావు బీఆర్ఎస్ ను వదిలి ఎక్కడికి పోరని, కేసీఆర్ కు ఆయన కుటుంబం నుంచే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. గులాబీ దళపతి కుర్చీ కోసం కొడుకు, ఆస్తుల కోసం అల్లుడు కొట్టుకుంటుంటే కొందరు కేటీఆర్ బీఆర్ఎస్ ఐరన్ లెగ్ అంటూ హరీష్ ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలని ప్రచారం చేస్తున్నారని సీఎం అన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరిగి ఉంటే తెలిసేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరిగాయని, వాటి ఫలితాల సంగతేమిటని ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉంటే నిజ నిర్ధారణ కమిటీ వేసి ఏ గ్రామానికైనా వెళ్లి పరిశీలించేందుకు సిద్ధమంటూ సీఎం సవాల్ విసిరారు. అసెంబ్లీలో కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తేనే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నట్లని, లేకుంటే లేదన్నారు. కాంగ్రెస్ నిర్మించిన ఓఆర్ఆర్ తో పాటు భూములను కేసీఆర్ ప్రభుత్వం అమ్ముకుందని ముఖ్యమంత్రి ఆరోపించారు. హైదరాబాద్ కు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం యాప్ తెస్తుంటే కేసీఆర్ భరించలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్న మాజీ సీఎస్, మాజీ జీఏడీ సెక్రటరీ, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లను సిట్ మరోసారి విచారించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే అప్పుడు పనిచేసిన సిఎస్ కానీ, తర్వాత అప్పుడు పనిచేసిన జీడీఏ సెక్రటరీతో పాటు తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్కి సంబంధించిన వారిని అందరినీ కూడా మరొకసారి అయితే సిట్టు బృందం అయితే విచారించడం జరిగింది. దాంట్లో చాలా కీలకమైన విషయాలు అయితే సిట్ అధికారులు అయితే రాబట్టడం జరిగింది. గతంలో
అనేక సార్లు సిట్ అధికారులు ప్రభాకరరావు విచారించినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారని చెప్పి కూడా సిట్టుకు అతను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఆ వాంగ్మూలం ఆధారంగా చేసుకుని అప్పుడు అతనికి ఉన్నతాధికారులు ఉన్న వాళ్ళందరినీ కూడా సిట్ అధికారులు రెండోసారి విచారించడం జరిగింది. అసలు ఎదురుగా పెట్టుకొని అసలు ఏ సమయంలో అతను ఆదేశాలు ఇచ్చాను, తర్వాత అతనికి సంబంధించి ఎప్పుడు చెప్పానని చెప్పి కూడా ఉన్నతాధికారులు కూడా ప్రభాకరరావుని కూడా అడిగినట్లు కూడా ఒక సమాచారం ఉంటుంది. అయితే మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి కూడా ప్రభాకరరావు చేయడంతోనే ప్రభాకరరావు ఆదేశాలతోనే మేము చేశామని చెప్పి కూడా గతంలో వారి కింది స్థాయి ఉన్న అధికారులు కూడా అదనపు ఎస్పీలుగా పనిచేసిన అధికారులు కూడా వాళ్ళు కూడా ప్రభాకరరావు పేరు అయితే చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభాకరరావు తను ఉన్నతాధికార ఆదేశాలతో చేశారని చెప్పి కూడా ఇతను చెప్పడంతో కూడా నేరుగా అక్కడ అప్పుడు పనిచేసిన ఉన్నతాధికారులు అందరినీ కూడా విచారణకైతే పిలిచి తర్వాత అతని ముందే స్టేట్మెంట్ వాంగ్మూలం అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ మరొక అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి కూడా సిట్టు బృందం ప్రస్తుతం అయితే విచారణకు సంబంధించి కొనసాగుతుంది. ఈ నెల 25 వరకు కూడా సుప్రీంకోర్టు ప్రభాకరరావుని విచారించాలని చెప్పి కూడా ఆదేశించినప్పటికీ ఈ అంతలోపు ఈ కేసుకు సంబంధించి కూడా కీలకమైన అంశాలన్నీ కూడా సేకరించాలి, తర్వాత ఆధారాలకు సంబంధించి కూడా సేకరించాలని చెప్పి కూడా ఇప్పటికే సిట్టు బృందం అయితే విచారణకు సంబంధించి కూడా వివరాలు అయితే సేకరిస్తుంది. ఈ పరిణామంలోనే ఇటు ముగ్గురిని కూడా మరొకసారి రెండోసారి కూడా వారిని విచారించి కీలకమైన విషయాలు అయితే అధికారులు అయితే రాబట్టినట్టు తెలుస్తుంది. దీంట్లో మరి ప్రభాకరరావుకు సంబంధించి తదుపరిగా ఇంకా అతని నుంచి ఎలాంటి విషయాలు రాబడతారనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా అందరి సాక్ష్యాలకు సంబంధించి కూడా సాక్షుల వివరాలు కూడా ఇప్పటికే ఆ స్టేట్మెంట్కి సంబంధించి కూడా వాళ్ళని అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఇటు ప్రతిపక్షాలు కానీ ప్రస్తుతం ఉన్న అధికార పక్షంతో పాటు మరికొంతమంది ప్రముఖులకు సంబంధించి కూడా వారి వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేసి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఈ కేసులో ఛార్జ్షీట్ వేయడానికి కూడా ఇప్పటికే అధికారులు అయితే సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. మరి ఈ స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్కు సంబంధించి మరొక కొన్ని రోజులు మాత్రమే విచారణ గడువు ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆ లోపు ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. పూర్తిగా రాబట్టిన తర్వాత దాంట్లో ఇప్పటికే నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీలు కానీ తర్వాత అరెస్ట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం బెయిల్పై ఉన్న వారికి సంబంధించి కూడా గతంలో రెండోసారి కూడా వారిని బయటకు వచ్చినా కానీ వారిని అయితే విడతల వారిగా వారిని అయితే ప్రశ్నించడం జరిగింది. అయినప్పటికీ ఈ కేసులో ఒక కొలిక్కి రావాలంటే పూర్తి స్థాయిలో స్టేట్మెంట్లు రికార్డ్ చేసి తర్వాత ప్రభాకరరావు చెప్పిన అంశాలను చాలా కీలకంగా తీసుకొని ఈ కేసు సంబంధించి కూడా కోర్టుకు ఛార్జ్షీట్ రూపంలో కూడా సిట్ అధికారులు అయితే సమర్పించే అవకాశం ఉంది. దీంట్లో మరి తదుపరిగా అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతారు, ఎలా ముందుకు వెళ్తారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. విద్వేష ప్రసంగాల బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తే దాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. కర్ణాటకలో అలాంటి ప్రయత్నమే జరుగుతోందన్నారు. బీజేపీ నేతలను కార్యకర్తలను వేధించడానికి, మాట్లాడకుండా చేయడానికి విద్వేష ప్రసంగం బిల్లును తెచ్చే ప్రయత్నం జరుగుతోందని రామచంద్రరావు మండిపడ్డారు. హేట్ స్పీచ్ బిల్ అనేది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని వేధించడానికి, మాట్లాడకుండా చేయడానికి తీసుకొచ్చే ప్రయత్నం అది. ఈ చట్టంని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. కేవలం హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని తిట్టే వాళ్లకు ప్రొటెక్షన్ మాత్రమే. హిందువులు ఏం మాట్లాడకుండా చేయడానికి ఈ యొక్క చట్టం. ముస్లిం కాంగ్రెస్ ముస్లిం అన్నది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కదా. హిందూ దేవతల మీద హేళంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ కదా. వీళ్ళు విద్వేష వ్యతిరేకంగా బిల్ తీసుకొస్తారని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఆర్టీసీలో మహాలక్ష్మిల ప్రయాణానికి ప్రత్యేక కార్డులు అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించిన ఆయన మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని, ప్రభుత్వ సహకారంతో సంస్థకు కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. బస్ డిపోల ఏర్పాటు, బస్ స్టేషన్ల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థ స్వతహాగా ఆదాయ మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో పీఎఫ్ బకాయిలు 1400 కోట్లు ఉండగా గత 2 ఏళ్లలో 660 కోట్లకు తగ్గినట్లు చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కోసం సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో ఒప్పందం చేసుకుని ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్డులు రాష్ట్రంలోని ప్రతి మహిళకు చేరాలని సూచించారు. పీఎం ఈ డ్రైవ్ కింద హైదరాబాద్లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని తెలిపిన ఉప ముఖ్యమంత్రి ఛార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నాయి బ్రాహ్మణ,
రజక సంఘాలకు ఉచిత విద్యుత్ బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో 3 విడతలలో జరిగిన ఎన్నికల్లో 1205 ఏకగ్రీవంతో పాటు 11,497 ఎన్నికలు జరిగిన పంచాయతీ స్థానాలను కలిపి మొత్తం 12,702 మంది సర్పంచులు కొత్తగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్పంచుల ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలో ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. అనంతరం కొత్త సర్పంచులకు ప్రత్యేక అధికారులు బాధ్యతలను అప్పగిస్తారని ప్రభుత్వం తెలిపింది. సర్పంచులు గ్రామాల్లో సైనికుల్లా పనిచేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గెలుపొందిన కాంగ్రెస్ బలపరిచిన సర్పంచులను ఉత్తమ్ సన్మానించారు. గ్రామాభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించి కోదాడని జాతీయ స్థాయిలో ఉత్తమంగా నిలపాలని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టం కట్టినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అత్యధిక మెజారిటీ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేశారు, వాళ్ళు అభినందిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల అనైక్యత వల్ల, క్రమశిక్షణ లేకుండా వల్ల కొన్ని గ్రామ పంచాయతీలు పోయిన విషయం కూడా మనం గమనించాలి. మాజీ మంత్రి కేటీఆర్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో నూతన సర్పంచులను సన్మానించిన కడియం కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కంటే వయసులో పెద్దవాళ్లైన పూచారం శ్రీనివాసరెడ్డి తనపైన ఇష్టారీతిన నోరు పారేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి మాట్లాడే మాటలు ఇవి కావని కడియం శ్రీహరి వెల్లడించారు. ఆయనకు అహంభావం ఎక్కువ, మతి స్థిమితాన్ని కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, నన్ను పోచారం శ్రీనివాసరెడ్డిని వీళ్ళు ఆడా మగాలి అంటుంటాడు. నువ్వు మాట్లాడే భాష నాది, నీ తండ్రి వయసున్న మమ్మల్ని పట్టుకుని ఆ రకంగా మాట్లాడతావా? నేను ఆడా మగో నా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చి చూడు బిడ్డ, 143 100 సర్పంచులు గెలుచుకున్నా. నీలాంటి నీచము సంస్కృతి మాకు లేదు. ఇవాళ నువ్వు ఏ రకంగా కోర్టులు చుట్టూ తిరుగుతున్నారో, కేసులు ఎదుర్కొంటున్నారో, ఒక నీకు అయ్యా, ఒక నీకు కొడుకు, ఒక నీకు బిడ్డ, ఒక నీకు అల్లుడు, మొత్తం తెలంగాణపై పడి దోచుకున్నారు కదా. అది ఇవాళ నీ చెల్లె కవితని చెప్తున్నది కదా. తుమ్మిళ్ల ప్రాజెక్టు కింద ఉన్న రైతులకు సాగునీరందించి ఆదుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో కవిత పర్యటించారు. తుమ్మిళ్ల ప్రాజెక్టును సందర్శించిన కవిత రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తుమ్మిళ్ల ప్రాజెక్టుకు 3 మోటార్లు ఉన్నప్పటికీ ఒకే దాన్ని వినియోగిస్తుండటంతో సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. గద్వాలలో చేనేత కార్మికులను కలిసిన కవిత మగ్గంపై కూర్చొని చీర నేసే విధానాన్ని తిలకించారు. నేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తుమ్మిళ్ళ రావడం జరిగింది. ఇప్పుడు ఈ తుమ్మిళ్ళ మరి మొత్తం అది కూడా ఫుల్ఫిల్ అవుతలేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి మేము పోరుబాట పడతాం. అవసరమైతే ఒక 6 నెలలు గడువిస్తాం ప్రభుత్వాలకు. వాళ్ళు ముందుకొచ్చి సమస్య పరిష్కరించినారా ఓకే, లేదంటే మొత్తం ఆర్డీఎస్ తుమ్మిళ్ళ అంతా కూడా మళ్ళీ మేము కూడా పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజానికం సఫర్ అయిన ఒక 60 ఏళ్ల నుంచి బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కూడా పరిష్కరించలేకపోతే, తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళకు కూడా పరిష్కరించలేకపోతే ఈ ప్రజలు మాత్రం మనం క్షమించరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు తొందరగా 6 నెలల లోపలికి దీనికి సొల్యూషన్ ఏందో వెతకండి, దీనికి పరిష్కార మార్గం ఏందో చూడండి, రైతులకు నీళ్ళు వచ్చే ఆలోచన చేయండి. తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి స్పైన్ రోబోను ఆవిష్కరించినట్టు కిమ్స్ ఆసుపత్రుల సీఎండీ డాక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు. మినిమల్ ఇన్విజిబుల్ విధానాల్లో వెనుముక ఆపరేషన్లు చేసే రోబోను ఆయన ఆవిష్కరించారు. కొండాపూర్ కిమ్స్లో అందుబాటులో ఉండే ఈ రోబో సహాయంతో 99% ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సలు నిర్వహించవచ్చని ఆయన తెలిపారు.
స్పైన్ రోబోటిక్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీని రోబోని ఎస్టాబ్లిష్ చేశాం. దీనివలన చాలామందికి స్పైన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా రోబోటిక్ వలన ప్రెసిషన్లో కానీ క్వాలిటీలో కానీ ఎస్పెషలీ చిన్నపిల్లలు కూడా ఏదైతే స్కోలియోసిస్ ఎన్ని మనుషులు బెండి వంగి నడుస్తుంటారో వాళ్ళందరినీ కూడా స్ట్రెయిట్ చేసి ఒక ప్రిసిషన్ రోబోటిక్తో కనుక చేస్తే ఎలాంటి డ్యామేజ్ లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేసేదానికి పనికొస్తుంది ఈ మెట్రానిక్స్ ఓఎం రోబోటిక్ మినిమల్ ఇన్వేజివ్స్. బంగ్లాదేశ్లో మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు భారత్ తెలిపింది. తమ అధికారులు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని, మైనార్టీలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. దీపు చంద్రదాస్ హత్యకు నిరసనగా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల జరిగిన నిరసనలపై ఆ దేశంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని విదేశాంగ శాఖ ఖండించింది. బంగ్లా హైకమిషనర్పై దాడికి ఆందోళనకారులు ప్రయత్నించారంటూ బంగ్లాదేశ్లో ఓ వర్గం మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ తెలిపారు. ఆందోళనకారులు కంచె దాటలేదని వివరణ ఇచ్చారు. ఈ నెల 20న ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఆందోళనకు దిగిన 20 నుంచి 25 మంది ఆందోళనకారులు మైమైన్ సింగ్లో హిందూ యువకుడి హత్యకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు తెలిపారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వారిని చెదరగొట్టారని, ఆ వీడియోలు ఆన్లైన్లో ఉన్నాయని తెలిపారు. వియన్నా ఒప్పందం ప్రకారం తమ భూభాగంలోని విదేశీ మిషన్లు, పోస్టులకు రక్షణ కల్పించేందుకు భారత్ కట్టుబడి ఉందని రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దీపు చంద్రదాస్ హత్యకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. గురువారం మైమేన్ సింగ్ నగరంలో ఇస్లాం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ చంద్రదాస్ అనే వ్యక్తిని ఒక గుంపు దారుణంగా కొట్టి చంపడం కలకలం రేపింది.